BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. ఇంచుమించు చివరికి వచ్చేసాం. ఈ చివరి భాగమైన అసమీక్ష కారకత్వంలోంచి ఒక మంచి కథ చెప్పుకుందాం. పూర్వం విజయవర్ధనుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి మౌక్తిక అని చక్కని చుక్క ఒక అమ్మాయి ఉండేదట. అయితే ఈ అమ్మాయి అంతఃపురంలో కొంచెం 14-15 ఏళ్ళు వచ్చిన పిల్ల, తల్లి దగ్గర కాదు, సెపరేట్ అంతఃపురం ఉంది. తెల్లవారుజామునే ఒక భూతం వచ్చేదట. ఆ భూతం వచ్చి రాజకుమార్తెను నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకో అనేది. పిల్ల భయపడి ఏడిచి గందరగోళ పడేది. కానీ ఈ అమ్మాయికి వాళ్ళ ఆస్థాన వైద్యుడు, భూత వైద్యుడు ఒక ఆయన ఒక తాయెత్తు ఇచ్చాడు. ఈ తాయెత్తు వల్ల ఏంటంటే ఒక మంత్ర వలయం ఉంటుంది ఆ అమ్మాయి చుట్టూత ఉండటం వల్ల ఈ భూతం పరిగెత్తుకుంటూ పోయి రాజకుమార్తెను పట్టుకోలేదు, కొంచెం యువతలు నిలబడుతుంది అనమాట. ఎందుకంటే ఆ మణికట్టులోకి కట్టున్న తాయెత్తులో నుంచి మంటలు వస్తాయి, అందుకని యువతల నుంచునేది. ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతూ ఉండేది. రాజకుమార్తె భయపడి ఏడ్చేది. కాసేపు తెల్లారాక భూతం పోయేది. ఈ అమ్మాయి కాసేపు పడుకుని లేచి ఊరుకునేది, చెప్పేది కాదు. ఒకనాడు ఏమైంది, ఈ సమయం ఏవో పండగలు వస్తాయి, పొద్దున్నే నిద్ర లేవాల్సిన పండగలు. ఆ పండగ వేళలో ఒక చెలికత్తి వచ్చి రాజకుమార్తెని నిద్ర లేపబోయింది. రాజకుమార్తెకి మెలకు వచ్చేసరికల్లా భూతం కూడా వచ్చింది. రాజకుమార్తె వణికిపోతాం. ఈ లేపడానికి వచ్చిన చెలికత్తి ఆశ్చర్యపోయిన చెలి, ఎందుకమ్మా అట్ట వణికిపోతున్నావు, అంత చలిగా కూడా లేదు ఏమిటంటే, ఈ అమ్మాయి ఏంది రాజకుమార్తె మౌక్తిక, అది కాదే చూడవే అక్కడ భూతమే అని చూపించింది. ఆ భూతం ఆ చెలికత్తె కనపడలే. ఎవరమ్మా ఎవరొచ్చారంటే, ఒక భూతం రోజు వస్తోంది, నన్ను భయపెడుతోంది, నాకెంతో భయంగా ఉంది అని రాజకుమార్తె చెప్పింది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ భూతం యువతలు నిలబడి వింటోంది. రాజకుమార్తెకి మాత్రమే కనిపిస్తోంది. అది ఏమన్నది రాజకుమార్తె, వీడు చీకట్లోనే వస్తున్నాడే, అసలే చీకటి, అందులోనూ భూతం, నాకు భయంగా ఉందే అని చెప్తోంది పిల్ల. తెల్లవారుజామున కొంచెం కను చీకటి ఉంటుంది కదా, అసలే చీకటి భూతము రెండు భయమే నాకు అంటుంది. ఈ భూతము కొంచెం తెలివి తక్కువ పెద్దమ్మ. దానికి ఏమర్థమైంది, ఓహో భూతం అంటే నేను, చీకటి అంటే వాడెవడో ఇంకోటి వస్తున్నాడు, ఈ చీకటి ఎవరో కనుక్కోవాలి, ఎవరు ఈ చీకటి అని ఆలోచించింది. ఆ చీకటి ఎవరు అని అడిగితే, చీకటితోటే నువ్వు వస్తావు అని ఆ రాజకుమార్తె చెప్పింది భూతానికి. ఏమిటి నేను చీకటి ఓసారే వస్తున్నామా, వాడు నాతోటే వచ్చి రాజకుమార్తెను చూస్తున్నాడా అని ఈ భూతం పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచించి ఈ చీకటి అనేవాడిని పట్టుకోవాలి, సరే ఆ చీకటి ఎవడో నేను కాపుగాస్తాను అని చెప్పి ఏం చేసింది, ఈ భూతము దీనికి కొంచెం రూపాలు మార్చుకోవటం వచ్చు. ఈ రాజకుమార్తె భవనానికి ఆనుకుని ఒక గుర్రాల శాలు, అందులో ఒక గుర్రంగా మారిపోయింది ఈ భూతం. అక్కడే ఉండి చూడొచ్చని, పగలల్లా చూస్తే ఆ చీకటి అనేవాడెవడో వస్తాడు, ఆ చీకటిని చూడాలనుకుందనమాట. ఈ గుర్రంగా మారేసరికల్లా అది కొంచెం వయసులో ఉన్న భూతం, గుర్రం మంచి దిట్టంగా ఉంది. అయితే ఏమైంది, ఆ సాయంకాలం ఒక దొంగవాడొకడు ఈ గుర్రాల శాలలో దాక్కున్నాడు. వాడు అంతకుముందు 1-2 గుర్రాలను ఎత్తుపోయాడు శాలలోంచి, కొంచెం బాగున్న వాటిని. వాడు ఎప్పుడు ఈ గుర్రాన్ని చూడలే, ఈ పర్టికులర్ భూతం గుర్రంగా మారిందిగా అది ఎప్పుడు చూడలే. వాడు చూసి ఆశ్చర్యపోయాడు, అరే భలేగా ఉంది, ఇంత దుక్కలాగా ఉన్న గుర్రాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదు, ఇవన్నీ కొంచెం సామాన్యంగా ఉన్నాయి, దీన్నే ఎత్తుకుపోదామని చటుక్కున ఒక్కసారి లంఘించి ఆ గుర్రం మీద ఎక్కాడు. కానీ గుర్రం రూపంలో ఉన్న భూతం హడిలిపోయింది. అయ్య బాబోయ్, వీడేనేమో చీకటి, నేను రాజకుమార్తె కోసం వస్తున్నాను అనుకుని నా మీద ఎక్కాడు అని వాడిని పడదోద్దామనుకుంది. ఎప్పుడైతే పడదోద్దామని గుర్రం పడేయటానికి ప్రయత్నం చేస్తుందో, ఈ దొంగవాడు ఒక మంచి కటికవాడు, వాడికి ఇప్పటికీ 2 గుర్రాలను దొంగిలించిన అనుభవం ఉంది. వాడు చేతిలో ఉన్న కొరడ పెట్టి చెళ్ళుమని గట్టిగా కొట్టేశాడు. గుర్రాన్ని కొట్టేసరికల్లా భూతం ఆ దెబ్బను తాళలేకపోయింది, భయం వేసేసింది దానికి, సకిలిస్తూ పరిగెత్తింది. దొంగ ఎంత కంట్రోల్ చేసినా గుర్రం ఆగదు. వాడు కొట్టిన కొందికి అది భయపడి ఇంకా పరిగెడుతుంది. కొంతమంది భయపడితే ఎక్కువ యాక్టివ్గా అవుతారు, ఒక్కొక్కళ్ళు ఏంటి భయం వేస్తే బిగుసిపోతారు, ఒక్కొళ్ళు ఓవర్గా అరిచి కేకలు పెడతారు. మన గుర్రం రూపంలో ఉన్న భూతం అలాంటిది అనమాట. అది ఇంకా పరిగెత్తేయటం మొదలుపెట్టింది, పిచ్చిగా పరిగెత్తేస్తోంది. ఈ దొంగకి అర్థం కాలేవు, నాయనో దీనికి ఏం మదం ఎక్కిందో, ఏం పిచ్చెక్కిన గుర్రమో ఇది, అసలు దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, 3 రోజుల నాడు నేను వచ్చినప్పుడు ఇది లేదు, ఎక్కడి నుంచో వచ్చింది, ఇది మొకురు గుర్రం పిచ్చ గుర్రమో ఏమిటో, దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి
వాడికి తెలియలా ఏం చెయ్యాలో. వాడు కొట్టిన కొద్దీ అది రెచ్చిపోయి పరిగెత్తేస్తోంది. అది ఒక అడవి వైపు దారి తీసేసింది. యాక్చువల్ వీడి ప్లాన్ కూడా అడవిలోకి వెళ్ళిపోవాలనే, గుర్రాన్ని వేసుకుని వెళ్ళిపోదామని. ఈ భూతానికి తన మీద ఉన్న చీకటి గాడిని ఎట్ట తప్పించుకోవాలో తెలియటల్లా. అది పరిగెత్తిన కొద్దీ వాడు కొడుతున్నాడు. పరిగెడితే భయపడి వదిలేస్తాడు అనుకుంటే వింటల్లా వాడు కొడుతున్నాడు. వాడు కొట్టిన కొద్దీ అది పరిగెడుతుంది. సరే ఈ దొంగవాడు ఏమనుకున్నాడు, అమ్మో ఈ గుర్రం మీద ఉంటే దెబ్బలు తగిలేస్తాయి, ఇట్లా కాదు ఓ పని చేద్దాం, ఏదన్నా చెట్టు కొమ్మ సలీసుగా చూసుకుని దాని మీద ఎక్కిపోదాం అనుకున్నాడు. గుర్రం అడవిలోకి లోపలికి వెళ్తుంటే వీడేం చేశాడు, పైనుంచి ఒక పెద్ద రావి చెట్టు కొమ్మలు కిందకుంటే గభాలను ఒక కొమ్మ చేత్తో పుచ్చుకున్నాడు. గుర్రం ముందుకెళ్ళిపోయింది. వీడు చెట్టు కొమ్మ పట్టుకున్నాడు, చెట్టు ఎక్కేసాడు. కొమ్మ పట్టుకుని పైకి ఇట్ట బస్కీలు తీస్తారు కదా, పైన పట్టుకుని వేళ్లాడుతున్నవాడు ఏం చేసేట ఊగి ఊగి పైకి ఎగబాకాడు. కొమ్మ మీద కూర్చున్నాడు. కూర్చోగానే ఈ గుర్రం తన మీద నుంచి బరువు తగ్గిపోయింది. భూతానికి తెలిసిపోయింది. 10 అడుగులు ముందుకెళ్ళి ఆగింది. షో దేవుడా అని వగరుస్తూ అటు ఇటు చూస్తోంది. ఆ చెట్టు మీద ఒక కోతి. ఆ కోతికి భూతం తెలుసు. చాలా కాలంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎక్కడైనా కనపడితే తారసపడితే మాట్లాడుకునేవాళ్ళు. ఆ కోతి వేకవేక నవ్వుతూ అడిగింది, ఏమిటో ఎలా పరిగెడుతున్నావు, వీడు ఒట్టి మనిషి, వాడిని చూసి భయపడతావేంటి నువ్వు, ఇలాంటి వాళ్ళని 5-6 చెలరైపోగలవు వాళ్ళ మీద, నువ్వు వాళ్ళని ఏదైనా చేసేయగలవు, తుక్కురు ఎగొట్టేయగలవంది. అనగానే భూతం తెల్లబోయి, ఏమిటి వీడు మనిషా, చీకటి కాదు అని అడిగింది. చీకటేమిటి నీ తలకాయ, వీడు మనిషి, వాడే వగరుస్తున్నాడు, నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు, వెనక్కి తిరిగి వీడు అంతు చూడు అన్నది కోతి. అని చెప్పి కిచకిచలాడుతూ ఏం చేసింది, అవతల కొమ్మ మీద ఉన్నది ఎగిరొచ్చి ఈ దొంగవాడు కూర్చున్నాడుగా, ఆ దొంగ కూర్చున్న చెట్టు కొమ్మ మీద కూర్చుంది. కిచ 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 అంటూ వీడి సంగతి చెప్పు, వీడి పని చెప్పు అనగానే మనిషి కొళ్ళు మడిపోయింది దొంగవాడికి. వస్తే దీని మొహం మండ, కోతి మొహంది, ఆ గుర్రం దాని దారిని అది పోయేది, ఇది పోయి ఇది కోతి మొహంది గుర్రాన్ని రెచ్చగొట్టింది, ఇప్పుడు అది నా మీదకి వస్తుందో ఏమిటో అని వీడు చూస్తుండగానే ఆ గుర్రం కాస్త భూతంగా మారిపోయింది. వాడికి అర్థమైంది, అమ్మ కొంప మునిగిపోతుంది, ఇంకేముంది, ఈ కోతి వల్లే ఈ సమస్య వచ్చింది, ఈ భూతం నా మీదకి వస్తుందని ఏం చేశాడు, తన పక్కన కూర్చుందిగా కోతి, దానికి చేతికి అందే అంత దూరంలో ఉంది, దాని తోక వేళ్లాడుతోంది కిందకి చెట్టు మించి. వీడు చటుక్కుని చేయి చాచి దాన్ని తోక పట్టుకుని తోక కొరికేశాడు. కోతి కొరకంగానే కేవ్వుమంది కోతి. ఎప్పుడైతే ఆ కోతి తోక కరుస్తున్నాడో, వాడు కొరుకుతున్నాడో, ఆ భూతం ఆగిపోయింది. ముందు దూకుదామనుకుంది కోతి ఇచ్చిన ధైర్యంతో, దూకి ఈ మనిషి సంగతి చూద్దామనుకుంది. కానీ దాన్ని భయం వేసింది, వీడు కోతిని తినేసేలాగున్నాడే. ఎక్కడైనా మనుషులు కోతుల్ని తింటారా, ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా, కోతిని కొరుకు తినేస్తున్నాడు. భూతం మళ్ళీ హడిలిపోయి కేకలు పెడుతూ, ఓ నాయనా కోతి, పిచ్చి కోతి, నీ తోక తినేస్తున్నాడు వాడు, కాసేపట్లో నిన్ను నవిలేసి నన్ను కూడా నంచుకొని తింటాడు, నేను మాత్రం ఇక్కడ నుంచోను, వీడు చీకటి కాడు, నాకు చాలా భయం అని చెప్పేసి భూతం పరిగెత్తింది. కోతికి కూడా ఒక క్షణం తెలియలే, తర్వాత అర్థమైంది తన తోక నెప్పెడుతోంది. తోక వదిలించుకుని అది భూతం వెనకాల పరిగెత్తింది. బతుకు జీవుడా అని పైన చెట్టు మీద ఎక్కిన దొంగ నిదానంగా చెట్టు దిగి నడుచుకుంటూ పోయాడు. కానీ ఆ గుర్రం రూపంలో అక్కడి నుంచి పారిపోయిన భూతం మళ్ళీ ఏనాడు మౌక్తిక దగ్గరికి రాలి. ఎందుకంటే మౌక్తికకి చీకటితో స్నేహం. ఆ చీకటి అనేవాడు మౌక్తికని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. భూతానికి అట్లా అర్థమైంది, నువ్వు ఒక అందుకు పోతే నేను ఒక అందుకు తాగానని, అదేదో జరిగితే దీనికి ఇట్లా అర్థమైందనమాట. ఇప్పుడు చూడండి, భూతం కొన్ని రోజులుగా యువరాణి దగ్గరకు వస్తుంది. అది ఆలోచించిందా, ఆలోచించింది, తెలివి తక్కువగా హేస్టీగా చేసింది నిర్ణయం, చేసేసి గుర్రం రూపం దాల్చింది. అక్కడి నుంచి దొంగ వచ్చి ఎక్కాడు. వాడు మనిషి దొంగ ఇంకోట ఆలోచించలే, వెర్రెక్కిపోయింది, ఒళ్ళుపై తెలియకుండా పరిగెత్తింది. ముందు వెనక ఆలోచించని వాళ్ళకి ఇలాగే అవుతుంది. ఎప్పుడు ఏ పని చేస్తున్నా ప్రతి దానికి ముందేమిటి వెనకేమిటి, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించి పనిచేయమని రాజకుమారులకి విష్ణు శర్మ గారు తెలియజేశారు. కథ కంచికి మనం ఇంటికి.